నాటే కార్యక్రమాన్ని కృష్ణాపట్నం గ్రామ సమస్యల సాధన సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత విధిగా చేయాలనుకుంటున్నామంటే, కాలుష్యం కృష్ణాపట్నంలో మామూలు స్థాయి కంటే ఎక్కువ ఉధృత స్థాయికి వచ్చేసింది. ఈరోజు చాలా సంవత్సరాల నుంచి కాలుష్యం మొదలైనా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎంతోమంది జబ్బులు బారిన పడి చాలా మంది ప్రాణాలు కూడా కృష్ణాపట్నంలో హరించి వేసింది ఈ పొల్యూషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, పొల్యూషన్ని ఎలా ఎరాడికేషన్ చేయాలా, ఎలా దాన్ని నిర్మూలించాలా అనే విధంగా మనము కొన్ని అడుగులు, కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిది ఈ మొక్కలు నాటడం. మొక్కలు నాటి గ్రీన్ బిల్డ్ లాంటివి తయారు చేసి కనీసం పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్ని దుమ్ము ధూళిని ఆపడమే కాకుండా, అదేవిధంగా ఆక్సిజన్ ఎక్కువ మన పరిసర ప్రాంతాల్లో ఉంటే కొంచెం మంచి ఎయిర్, ప్యూర్ ఎయిర్ కనీసం అంటే మన ప్రజలు పీల్చుకునే అవకాశం ఉంటుందని ఈ సంస్థ కొంచెం మన గ్రామంలో ఉండే ఉత్సాహవంతం యువకులందరం ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేల చెట్లు నాటి గ్రీన్ బిల్డ్ తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. కాలుష్యాన్ని ఎలా నిర్మూలించాలి అనేది మొట్టమొదటి ఇది మనందరి బాధ్యత. మన గ్రామంలో అందరి బాధ్యత. పొల్యూషన్ అనేది కూరలు చాపి విలోతాండం చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి మనం తీసుకోవాలని. ఈ ఫ్లెక్స్లో మనం ఆల్రెడీ డిస్ప్లే చేసినట్టుగా మొట్టమొదటి చెట్లు నాటడం, ఆ తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం, ఆ తర్వాత R&Rలో ఊరిని తరలించడం, అంటే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. అందులో కూడా ఊరిని తరలించి గ్రామాన్ని మంచి గాలి, మంచి వాతావరణం, ఎందుకంటే భవిష్యత్ తరాలు ఇక్కడ మనుగడ సాధిస్తాం అనేది ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఇప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువ పడడం వల్ల భవిష్యత్ తరాలు ఇక్కడ ఉండలేరు, అంధకారమే మిగులుతుంది ఇక్కడ. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరూ ఓన్లీ మన ఇక్కడనే ప్రజలు కాకుండా, గ్రామస్తులు కాకుండా, కంపెనీలు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఇది ఒక మంచి కార్యక్రమంగా, ఇది తమ బాధ్యతగా ప్రజల జీవించే హక్కుకు సంబంధించి కాబట్టి ఈ హక్కుని కాలు రాయకుండా దీని గురించి మంచి మంచి చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి మేము మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని ఈరోజు మొదలుపెట్టాం. మొదటి అడుగుగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.